చెప్పి చెప్పే కదా ఇవాళ వచ్చినటువంటి సోషల్ మీడియాలో వచ్చినటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొచ్చా. ఏదన్నా సరి చేసుకుంటేనేమో సరి చేసుకోండి. ప్రజలకు మించిన ప్రోటోకాల్స్ ఏందమ్మా? ప్రజలకు మించిన ప్రోటోకాల్స్ ఏంటంటే ఆరోగ్యం చచ్చిపోతాడు బాబు అని అతను ఒక్కడి కోసం ప్రోటోకాల్స్ అన్ని మిస్ అయినాయి అంట. అందుకని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు తప్పు లేదంట. ఏంటంటే అరుణ గారు మీకు ఈ మాత్రం మీరు సమర్థించుకోవటం మాత్రం మాకు జరిగింది తప్పు. వైద్యానికి సంబంధించి వచ్చారు, ఎమ్మెల్యేని కలవమంటారు. ఎమ్మెల్యే స్థాయి ఎంతమా? ఎమ్మెల్యే స్థాయి 1 లక్ష రూపాయలు 50,000 ఈటానికి పనికి వస్తారు. ఏదో పెద్ద సమస్య అయ్యి ఉంటది. పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం అని కలిస్తే భారతదేశ ప్రధానికి బాగా దగ్గరగా ఉన్నటువంటి మనిషి కదా, మాకేదన్నా న్యాయం జరుగుతామని వచ్చారమ్మా. ఆ ఎమ్మెల్యేని కలవటం, అందులో కార్పొరేటర్లను కలవటం, వీళ్ళని కలవటానికి కాదు వాళ్ళు వచ్చింది. ఓకే చిన్నపరెడ్డి గారు, మీరు తెలుసుకోవాల్సిన ఇంకొక అంశం ఏంటంటే మా ప్రభుత్వంలో ఈ పార్టీకే ఎంత మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ని ప్రతి నియోజకవర్గాల వారీగా రిలీజ్ చేశారో ఒకసారి అది తెలుసుకోండి. గత ప్రభుత్వంలో మీ గవర్నమెంట్ టైంలో జగన్మోహన్ రెడ్డి ఈ నెలలో 10 నెలల కాలంలో ఎంత మందికి సీఎం రిలీఫ్ ఒకసారి బేరింగ్ వేసుకోండి సార్. ఒక్క నిమిషం. సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వాల్సిన దౌర్భాగ్యం ఎందుకు వచ్చిందంటే ఆరోగ్యశ్రీ మూతపడింది కాబట్టి. ఆరోగ్యశ్రీని అటకెక్కించి 3,800 కోట్లు బకాయిలు పెట్టారు కాబట్టి సీఎం రిలీఫ్ ఫండ్ కోసం మీరే అమ్మా ఈ ప్రభుత్వంలోనే ఆరోగ్యశ్రీకి సంబంధించినవి ఒక కంటిన్యూస్ సైకిల్. ఇప్పుడు ఆ మాటకు వస్తే ఉండండి చిన్నపరెడ్డి గారు, ఒక నిమిషం. ఆరోగ్యశ్రీకి సంబంధించి చిన్నపరెడ్డి గారు ఒక నిమిషం. ఆరోగ్యశ్రీని మీకు సంబంధించిన వైద్యాలు కాదు కదా, మీకు సంబంధించిన వైద్యాలు కాదు కదా. పవన్ కళ్యాణ్ గారికి ఆరోగ్యం ఫ్రీగానే జరుగుతుంది, చంద్రబాబు నాయుడు గారికి ఆరోగ్యం ఫ్రీగానే జరుగుతుంది. పేదోడికి కదా ఆరోగ్యశ్రీ కావాల్సింది. పేదోడు నోరు కొట్టి ఎప్పుడు బకాయిలు పెట్టారంట. బకాయిలు పెడితే అది నిరంతర ప్రక్రియ అమ్మా, జరుగుతూ ఉంటది. సంబంధించి చెప్పింది 1,40,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఏం చేశారు? ఆరోగ్యశ్రీ కట్టకుండా ఏం చేశారు? ఏ పథకాలు ఇచ్చారు మీరు? ఇప్పుడు ఒక నిమిషం ఆగండి చిన్నపరెడ్డి గారు. ఇప్పుడు అరుణమ్మా ఒక మాట చెప్తా. గత ప్రభుత్వంలో 436 కోట్ల పైచిలక బసవతారకం హాస్పిటల్కి డ్యూ ఉంటే విత్ స్పాన్ ఆఫ్ ఆయన రాగానే గవర్నమెంట్ క్లియర్ అయింది. ఇప్పుడు ఇదే ప్రాబ్లం ఉదాహరణకి మీరు అన్నట్టు గత ప్రభుత్వంలో బకాయిలవి ఇట్ ఇస్ దేర్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. విద్య, వైద్యం, ఆరోగ్యం 3 ప్రభుత్వ బాధ్యత. ఎందుకంటే మన మోకానంద సాగర్ గారు కూడా చెప్తున్నారు, అర్జీలు స్వీకరిస్తున్నారు విపరీతంగా, మీరు కూడా చెప్తున్నారు. ఈ గ్రీవెన్సెస్ గతంలో లేవు కదమ్మా, ఎందుకంటే వాలంటరీ వ్యవస్థ ఉండేది, సచివాలయ వ్యవస్థ అనుసంధానించి ఎక్కడికక్కడే రిజాల్వ్ అయ్యేవి. ఇప్పుడు మళ్ళీ అది కన్సల్టేటెడ్గా సెంట్రిక్గా మీ నెత్తికే చుట్టుకుంటుంది. ఇది కాకుండా ఇవాళ పాలకొల్లో మేయర్ ఎలక్షన్ సార్, మీకు గమనించండి సార్,